ఉన్నాను. నేను కావలి క్రీస్తు సంఘం నుండి ఈ మధ్యకు వచ్చి ఈ యొక్క దినం ముందు 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినిపించడానికి నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్య భాగానికి మనం వెళదాం. సార్ నాకిచ్చిన సమయం ఎంతండి? 30 minutes, sir. 45, no problem. ఓకే సార్. ఓకే అండి. మంచిది. ఈ యొక్క అవకాశం నాకు చాలా తొందరగా వచ్చిందండి. నేను సహోదరులు జాషువా గారు చెప్పే వాక్యాన్ని వినాలని ఎంతో ఆశపడ్డాను. అయితే నాకు చాలా తొందరగా ఈ అవకాశాన్ని మీరు నాకిచ్చినందుకై అందరికి గూడా యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ దినమందు మనం సహోదరులు చెప్పారు. మీరు ఏదో ఒక అంశాన్ని గురించి చెప్పండి అని తెలియజేశారు. సమయమందు నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను గూర్చి కొన్ని సంగతులను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానండి. దయతో మీరందరూ ఆలకించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుతున్నాం. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మొదటి వచనం, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించే కార్యక్రమాన్ని దేవుడు సంకల్పించాడు. పరలోకమందున్న దేవుడు నిత్యత్వంలో ఈ సంకల్పాన్ని చేశాడని మనందరం ఎరిగినటువంటి వారం. ఇది దేవుడు మానవులకు చేసినటువంటి గొప్ప కార్యమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు మానవులకు అనేకమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి ఈవులను దేవుడు ఈ భూమి మీద అనుగ్రహించాడు. ఆశ్చర్యకరమైనటువంటి మహత్తరమైనటువంటి ఆయన కార్యాలను ఈ భూమి మీద ఆయన కొనసాగించి మానవులకు కావలసినటువంటి సమస్తాన్ని దయచేసిన దేవుడని మనం ఎరిగి ఉన్నాం. ఆ దేవుడు మానవులకు చేసినటువంటి గొప్ప మేలు ఏంటి అంటే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తుతో కూడా బ్రతికించే కార్యక్రమాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎలాగూ మనం చనిపోయి ఉన్నామంటే మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి వారమై ఉన్నామంట. ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. అపరాధము చేసి, పాపము చేసి చనిపోయి ఉన్నాం. మరణం అంటే అర్థం ఏంటంటే ప్రాణం పోవటం కాదు. చెప్పబడినటువంటి మరణము ఏదైతే ఉందో అది ప్రాణం పోవటాన్ని గురించి మాట్లాడలేదు. పాపం చేసి చనిపోయి ఉన్నారు. చనిపోవటం అంటే అర్థం ఏంటంటే దేవునిలో నుండి దూరపడడం మరణం. ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఆదాముతో ఆయన తెలియజేశాడు. ఆదికాండం మనం అందరం ఎరిగి ఉన్నాం. 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటాడు, ఆదామా ఇదిగో ఈ మంచి చెడ్డల తెలివినిచ్చి ఫలాన్ని నువ్వు తినుదినమున నిశ్చయముగా చచ్చేదవు అని చెప్పాడు. అయితే ఆదాము బ్రతికినటువంటి దినాలను గురించి గ్రంథం తెలియజేశాడు. 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడని గ్రంథం తెలియజేసింది. దేవుడు చెప్పినటువంటి మరణం అనేది ఏదైతే ఉందో దేవుని ఆజ్ఞను మీరి మానవుడు పాపం చేసినప్పుడు సంభవించినటువంటి మరణం, ఆత్మ సంబంధమైన మరణం, దేవునితో దూరపడడం, లేక దేవునిలో ఉన్నటువంటి జీవము నిలుపుదల చేయబడడం. ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తాడో దేవుడు అనుగ్రహించేటువంటి జీవాన్ని కోల్పోయి నిలిచి ఉంటాడు. బ్రతికుంటాడు, తన కార్యాలను జరిగిస్తుంటాడు, తన పనులు చేసుకుంటూ ఉంటాడు.
అయితే ఆత్మ సంబంధంగా దేవునికి దూరస్తుడై చనిపోయి ఉంటాడు. ఈ ఉద్దేశాన్ని దేవుడు ఆలోచన చేసి మానవులను బ్రతికించాలని ఆయన సంకల్పించాడు. అది క్రీస్తునందు దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఇది ఎఫెసీ పత్రికలో చాలా తేటగా మనకు తెలియజేయబడతా ఉంది. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో మిమ్మల్ని బ్రతికించాను. క్రీస్తుతో బ్రతికించాడు అంటే అర్థం ఏంటంటే, ఆ పాపాలు క్రీస్తు రక్తమందు కడిగి, క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని అనుగ్రహించి బ్రతికించాడు. దేవునిలో ఉన్నటువంటి జీవం ప్రభైన క్రీస్తునందు, క్రీస్తులో ఉన్న జీవం సమస్త మానవులకు అనుగ్రహించబడాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తనంతట తాను ఎలాగు జీవము గలవాడై ఉన్నాడో, అలాగున కుమారుడు తనంతట తాను జీవము గలవాడై ఉండుటకు దేవుని తండ్రి వలన అధికారము అనుగ్రహించబడెను అని రాశాడు. కాబట్టి జీవం ఎలాగొచ్చింది క్రీస్తు కంటే తండ్రి అధికారము అనుగ్రహించాడు జీవాన్ని పొందడానికి. ఈ జీవాన్ని పంచడానికి ప్రభువైన క్రీస్తు ఈ భూమి మీదకొచ్చాడు. ఆ జీవము ఎవరైతే పొందారో వారు క్రీస్తునందు బ్రతికించబడిన వారు. ఇది బాప్తిసంలో జరిగినటువంటి గొప్ప కార్యం. బాప్తిసం అందు ఏం జరిగిందంటే పాపము నుండి కడగబడ్డాం. నా అపరాధాలను మన మీద దేవుడు మోపకుండా, మన అపరాధములను పాపములను క్రీస్తు మీద మోపి, ఆయన రక్తంతో మన కడిగి శుభ్రపరిచి, జీవమును అనుగ్రహించి బ్రతికించాడు. దేవునితో బ్రతకడం. ఇది అమోఘమైనటువంటి దేవుని ఏర్పాటని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి క్రీస్తుతో బ్రతికించే కార్యక్రమాన్ని దేవుడు సంకల్పించాడు. అయితే జీవాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడటం అనేది క్రైస్తవుల యొక్క బాధ్యతగా గ్రంథం మనకు తెలియజేస్తున్నాడు. జీవాన్ని కోల్పోయి మరణించకుండా, సారి మరణించాం, దేవుడు తన దయా సంకల్పం చేత మనల్ని ఆదరించి ఆయన మనల్ని బ్రతికించే కార్యక్రమాన్ని జరిగించాడు. ఇక్కడ మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాశాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి మనం ఈ లోకానికి చెందినటువంటి వారం కాదు. క్రైస్తవులు ఈ లోకానికి చెందినటువంటి వారు కాదు అని, పరలోక సంబంధులు వారు అని, వారు జీవిస్తున్నటువంటి వారని, వారు బ్రతికున్నటువంటి వారని, వారు జీవము కలిగిన వారని గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను క్రీస్తునందు బ్రతికాను, నా అపరాధం నా మీద మోపల. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలను మనం చదివినట్లయితే అక్కడ మన అపరాధాలను మన మీద మోపల. మనం మోయలేని భారం అది. మన అపరాధాలను మన మీద మోపినట్టయితే అది మనం మోయలేనటువంటి భారం. అది క్రీస్తునందు మోపి మనల్ని బ్రతికించే కార్యక్రమాన్ని దేవుడు జరిగించాడు. 18వ వచనం చదువుతున్నాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధానపరచు వాక్యం మాకు అప్పగించాను. నా అపరాధాలను మన మీద మోపలేదంట. అపరాధాలను క్రీస్తు మీద మోపి లోకమును తనతో సమాధానపరుచుకోవాలని దేవుడు సమాధానపరచు వాక్యం మాకు అప్పగించాను అన్నాడు. కాబట్టి మన అపరాధాలను మన మీద మోపితే మోయలేని భారం. ఆ మోయలేని భారాన్ని క్రీస్తు మీద మోపి
ఆయన మనల్ని బ్రతికించాడు. అందుకనే దేవుడిని అక్కడ అన్నారు, కరుణా సంపన్నుడు దేవుడు అన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కరుణా సంపన్నుడు దేవుడు. ఎంత కరుణ చూపాడు. దానికి పాత్రులమైనటువంటి మనుషులను క్రీస్తునందు బ్రతికించే గొప్ప కార్యాన్ని దేవుడు సంకల్పించాడు. అందుకే దేవుడిని అక్కడ కరుణా సంపన్నుడు అని ఆయన వర్ణించడం జరిగింది. ఎంతటి కరుణా సంపన్నుడు దేవుడు! ధర్మశాస్త్రంలో కఠినమైనటువంటి ఆజ్ఞలను ఇచ్చినటువంటి దేవుడు. పాపం చేసినటువంటి వారికి మరణం తథ్యమని ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి దేవుడు. క్రైస్తవ కాలంలో మన మీద ఆయన చూపినటువంటి ప్రేమ ఎంతో గొప్పదిగా కనబడుతుంది. 4వ వచనం అంటాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఎందుకు ఆయన కరుణా సంపన్నుడు? మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమను బట్టి, ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. కాబట్టి ఆ మహా ప్రేమను బట్టి దేవుడు కరుణా సంపన్నుడు. పాపాలను మన మీద మోపకుండా క్రీస్తునందు మోపి మనల్ని బ్రతికించినటువంటి కరుణా సంపన్నుడు దేవుడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసినటువంటి ఉపకారము ద్వారా, ఎంత గొప్ప ఉపకారము క్రీస్తు యేసునందు ఆయన మనకు చేశాడు. పాపం చేసినటువంటి వారు మరణించాలని ధర్మశాస్త్రంలో తేటగా తెలియజేయబడింది. పాపం అంటే ఏదో తెలియజేసింది ధర్మశాస్త్రం. పాపానికి శిక్షను నిర్ణయించాడు. పాపం చేసి ఎలాంటి శిక్షను అనుభవించాలో ధర్మశాస్త్రం తెలియజేసింది. అయితే క్రైస్తవ కాలానికి వచ్చేటప్పటికి దేవుడు కరుణా సంపన్నుడై కనపడ్డాడు. మన అపరాధాలను మన మీద మోపకుండా. పాత నిబంధన మనందరికీ తెలుసు. ధర్మశాస్త్రంలో పాపం చేసినటువంటి వారు ఎలాగ మరణించారో మనం ఎరుగుదాం. ప్రయాణం కొనసాగించినటువంటి ఇశ్రాయేలు జనాంగం, గొప్ప జనసమూహం ఆర్భాటంతో వారి ప్రయాణం కొనసాగింది. అయితే కానాను దేశానికి చేరినటువంటి వారి యొక్క నిష్పత్తి చాలా తక్కువైనటువంటిది. 6,03,550 మంది లెక్కించబడ్డారు. అయితే ఆ దేశానికి చేరినటువంటి వారు ఇద్దరే అని గ్రంథం తెలియజేసింది. వారి యొక్క నిష్పత్తి ఎలాంటిదో మనం ఆలోచన చేయవచ్చు. 6,03,550 మందిని లెక్కిస్తే అందులో కాలేబు, యెహోషువ అనేటువంటి ఇద్దరు మనుషులు మాత్రమే కానాను దేశానికి ప్రవేశించారని గ్రంథం తెలియజేసింది. ఎవరైతే వారి భార్య పిల్లలు కొల్లబోతారని చెప్పారో ఆ తరమంతా రాలిపోయింది. కొల్లబోతారన్నటువంటి భార్య పిల్లలను తీసుకొని కాలేబు, యెహోషువలు యొర్దాను నది దాటి అవతలకు ప్రవేశించారు. క్రైస్తవ జీవితం ఎలాంటిదో మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక తరం అరణ్యంలో రాలిపోయింది. కారణం ఏమంటే వారి అవిధేయత. ధర్మశాస్త్రాన్ని వారికి దేవుడు అనుగ్రహించేటప్పుడు ఆయన తెలియజేశాడు, మరణం ఉంది ధర్మశాస్త్రంలో, జాగ్రత్త. మీ ఎదుట నేను జీవమును ఆశీర్వాదమును మీ ఎదుట నుంచి ఎవరైతే నాకు అంగీకారంగా బ్రతుకుతారో వారికి ఆశీర్వాదం ఉంది. ఎవరైతే అవిధేయులుగా బ్రతుకుతో వారికి మరణం ఉందని తెలియజేశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో అక్కడ తెలియజేస్తున్నాడు. ఒక మాటను మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయానికి వద్దామండి. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు తెలియజేసినటువంటి మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి పరిస్థితులను నాతో కలిగి ఉంటే మీరు అంత మేలును అనుభవించబోతారని దేవుడు వారికి ముందుగానే తెలియజేశాడు. 30వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట నుంచి
భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి ముందుగా దేవుడు నిర్గమకాండం 19వ అధ్యాయంలో 5వ వచనంలో ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, నేను జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును మీ ఎదుట ఉంచి, జీవము, మరణం. మీరు మేలు చేస్తే జీవం పొందుతారు. కీడు చేస్తే మరణాన్ని అనుభవిస్తారు. మీరు మేలు చేస్తే ఆశీర్వాదాన్ని పొందుతారు. మీరు కీడు చేస్తే శాపాన్ని అనుభవించబోతారు. ఇది వారికి తెలియజేసినటువంటి మాట. అయితే క్రైస్తవులను దేవుడు ప్రేమించి వారికి కలిగించినటువంటి గొప్ప ఔన్నత్యమైనటువంటి స్థితి ఏంటంటే, వారి అపరాధములను వారి మీద మోపలేదు. ఇది దేవుడు చేసినటువంటి గొప్ప మేలు. అందుకు ఆయన కరుణా సంపన్నుడు. కరుణ కలిగినటువంటి దేవుడు. క్రీస్తునందు మన అపరాధములను క్షమించి మనల్ని ఆదరించాడు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారు. అంటే దాని అర్థం ఏంటంటే, నాతో ఇక సంబంధం లేదు మీకు అన్నాడు దేవుడు. ఆదామా, నేను తినొద్దన్నటువంటి ఫలాన్ని తిన్నావు గనుక నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావని చెప్పాడు. ఎప్పుడైతే ఫలాన్ని తిన్నాడో దేవుడు వెంటనే ఆదామును ఏదోను చోటు నుండి వెళ్ళగొట్టాడు. ప్రాణం తీయలా. ప్రాణం తీయకుండా దూరంగా వెళ్ళగొట్టాడు. దేవునితో సహవాసం లేదు ఇక ఆదాము. ఆదాము దేవుని ఆజ్ఞను మీరి పాపము చేయటం ద్వారా దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ప్రతి సాయంకాలం పూట దేవుడు ఆదాముతో సంభాషించేటువంటి వాడు. ఆదాము దేవుని యందు ఆనందించేటువంటి వాడు. ఏదోను తోటలో పాపం లేనటువంటి జీవితాన్ని ఎన్ని యుగాలు, ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలం అనుభవించాడో మనం ఎరగం. గ్రంథం ఆ సంగతిని మనకు తెలియజేయలేదు. అయితే ఆ అనుభవం ఎంత గొప్పదో. ఆదాము పాపం లేనటువంటి జీవిత అనుభవం ఏదోను తోటలో. అయితే ఒకనాడు దేవునితో సహవాసాన్ని కోల్పోయి మరణించి నిలబడ్డాడు. అది మరణం. ఆత్మ సంబంధమైన మరణం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మరణం ఆత్మ సంబంధమైన మరణం. ఎవరైతే పాపం చేస్తారో వారు దేవునితో చనిపోయి ఉంటారు. మృతులు అన్నాడు. ఈ విషయాన్ని మనం ఒక మాటను చదివినట్లయితే, ఎలాగున మృతులమై ఉంటాం? పాపం చేయటం ద్వారా మృతులు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో విధవరాలను గురించి తెలియజేస్తూ ఒక మాట అన్నాడు అక్కడ. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో విధవరాలను గూర్చినటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఒక మాటను అక్కడ మాట్లాడాడు. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. ప్రాణముంది. దేవునిలో ఆత్మ సంబంధమైన మరణం అది. పాపము చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మరణం వస్తుంది. మరణం అంటే మనం ఏమనుకుంటామంటే ప్రాణం పోవటమేమో. ప్రాణం పోవటం కాదు మరణం. జీవం పోవటం మరణం. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ జీవం అందకపోవటం మరణం. దేవునిలో ఉన్నటువంటి జీవం ప్రభైన క్రీస్తునందు ప్రవహించి, క్రీస్తు నుండి ప్రతి దినం మనకు ప్రవహిస్తున్నటువంటి ఆ జీవం అనేది నిలుపుదల చేయబడటం మరణం. ఏ మనుషుడైతే పాపం చేస్తాడో ఆ మనుషుడు దేవునితో చనిపోయినటువంటి వాడు, మృతుడు. బ్రతికున్నామని పేరు మీకు పెట్టబడినది గాని మీరు మృతులే అన్నాడు. కాబట్టి మరణం అనేది ప్రాణం పోవటం కాదు, దేవునితో చనిపోవటం మరణం. ఈనాడు ఎంతమంది క్రైస్తవులు మరణించున్నారో అది దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. అనుభవిస్తున్న వాళ్ళు మాత్రమే ఎరుగున్నారు. నేను బ్రతికున్నానో లేదో నేను ఎరిగినటువంటి వాడిని. లాగున మనం ఎంతమంది బ్రతికున్నారో వారు ఎరిగినటువంటి వారు.
అంటే దాని అర్థం ఏంటంటే, ఏ మనుషుడైతే పాపం చేస్తున్నాడో, ఆ మనుషుడు దేవుని నుంచి వేరు చేయబడినటువంటి వాడై ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎఫెసీ 4వ అధ్యాయము 18వ వచనంలో, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం మూలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వేరుపరచబడినటువంటి వారు. ఎక్కడి నుంచి వేరుపరచబడ్డాం? దేవుని నుండి వేరుపరచబడ్డాం. జీవము నుండి వేరుపరచబడ్డాం. దేవునిలో ఉన్నటువంటి జీవము నుండి వేరుపరచబడిన వారు మృతులు. ఎవరైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోని అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిపోతారు. అలాగ వేరుపరచబడినటువంటి వారు మృతులు. ఇందాక మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, అక్కడ దేవుడు కరుణా సంపన్నుడు. ఇక్కడ దేవుడు బాప్తీసానికి ముందు సంగతిని మాట్లాడాడు. ఇక 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి బాప్తీసం అనంతరం సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే నాడు తెలియక జరిగినటువంటి అపరాధం అనేది నేరం. అది తెలియక పొరపాటున జరిగినటువంటిది. ఆ పాపం తెలియక చేసినటువంటిది. అది దేవుని దగ్గర ఒప్పుకొని ఆ అపరాధాన్ని, ఆ పాపాన్ని క్రీస్తు రక్తమందు కడుక్కొని పరిశుద్ధులు నీతిమంతులుగా బ్రతకడానికి నిలిచి క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని ప్రతి నిత్యం అనుభవిస్తూ బ్రతికుండటం అనేది, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం అనేది జీవించడం. ఆత్మానుసారులైనటువంటి మనుషులు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ప్రతినిత్యం అనుభవిస్తూ బ్రతుకుతుంటారు క్రైస్తవులు. అది ఇక్కడ 4వ అధ్యాయం 18వ వచనంకి వచ్చేటప్పటికి, మేము బాప్తీసం పొందాం అనుకుని బాప్తీసం అనంతరం పాపాన్ని జరిగిస్తూ కాఠిన్యం చేత మానవులు దేవునికి దూరస్తులైనప్పుడు వాళ్ళు మృతులై బ్రతుకుతూ మేము దేవునితో సహవాసులము అనేటువంటి భావన వారు కలిగి ఉంటారు. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ప్రతి సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి విషయం ముందు దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం అనుకుంటారు. అయితే ఎరగనటువంటి సంగతి ఏంటంటే, దేవుడి నుంచి వారు దూరస్తులై ఉంటారు. వేరు చేయబడినటువంటి వారు వేరు చేయబడి ఉంటారు. ఈ మాటను సువార్థికులను గుర్చినటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ తిమోతి పత్రికలో చాలా గట్టిగా కఠినంగా చెప్పబడింది ఈ మాట. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో వారు వేరు చేయబడినటువంటి వారు అనేటువంటి మాట ఇక్కడ తెలియజేయబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలను మనం చదివినట్టయితే, ఉపదేశానుసారమైన పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని, స్వార్థికుల గురించి చెప్పబడినటువంటి మాట, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి అన్నాడు. తొలగిపోయి, ఎక్కడి నుంచి తొలగిపోయారు? దేవుని మార్గం నుండి తొలగిపోయారు. దేవుని ఉద్దేశం నుండి తొలగిపోయారు. దూరంగా విసిరివేయబడ్డారు. శాపగ్రస్తులై నిలిచారు. పాపంలో నిలిచారు. అవిశ్వాసులై, అవిధేయులై, దూరస్తులై నిలిచి మృతులై నిలిచున్నారు మనుషులు. అది దేవుడి నుంచి దూరపడటం, మృతమైనారు అని అంటే అర్థం ఏంటంటే, దూరస్తులుగా నెట్టివేయబడటం, తొలగిపోవటం, మార్గం నుండి తొలగిపోవటం. కాబట్టి దేవుడి నుంచి తొలగిపోవటం అనేది, ఆత్మ సంబంధమైన మరణం అనేది బహు కఠినమైనటువంటిది. అది మనుషులు కోరుకోకూడదు. అలాంటి జీవితానికి మనుషులు తమ ప్రయత్నాలను కొనసాగించకూడదు. అది చాలా కఠినమైనటువంటి ఉద్దేశం. దేవుడు క్రీస్తును భూమి మీద చంపాడు అంటే అర్థం ఏంటంటే, మనం బ్రతికించడానికి అని గుర్తుపెట్టుకో. అయితే నేను బ్రతికి మళ్ళీ చనిపోయానంటే అర్థం ఏంటంటే, అది కఠినమైనటువంటి దండనకు నిలిచి ఉండటం. అది మనకు
మన జీవిత అనుభవంలో కలిగినప్పుడు అది చాలా కఠినమైనటువంటి శిక్ష. కాబట్టి క్రైస్తవులు ఒక జాగ్రత్త వహించండి అని గ్రంథం అనేక పర్యాయాలు మనల్ని హెచ్చరించాడు. ఎవరైతే పాపాన్ని అంటుకుంటారో వాళ్ళ నుంచి జీవం తరిగిపోయే ప్రమాదం ఉంది. జీవాన్ని కోల్పోతావు జాగ్రత్త. రోగం వస్తే మరణం వస్తుందని భయపడుతున్నాం. శరీర సంబంధమైన రోగం వస్తే మరణం వస్తుందని భయపడుతున్నాం. అయితే ఆత్మ సంబంధమైన రోగం వస్తే ఆత్మ సంబంధమైన మరణం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. లోపల ఉన్నటువంటి స్వరూపము పరిశుద్ధమైంది. దాన్ని ఇంకా కళంకపరచొద్దు అని దాని యొక్క భావం. సారి మలినాన్ని అంటించాం. మురికితో చూడటానికి వీలైనటువంటి కురూపిగా లోపల ఉన్న స్వరూపాన్ని మార్చాం. దేవుడు కరుణా సంపన్నుడై నిలిచి క్రీస్తు రక్తముతో కడిగి శుభ్రపరిచాడు. బాప్తిసం అనేది లోపల ఉన్నటువంటి అసలైనటువంటి వ్యక్తికి జరిగినటువంటి స్నానం అది. అది పునర్జన్మ సంబంధమైన స్నానం అని వర్ణించబడింది. అది ఆత్మానుసారులైనటువంటి మనుషులుగా చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్నానం. ఆ స్నానం ద్వారా లోపల ఉన్నటువంటి మనిషిని కడిగి శుభ్రపరిచాడు. అది క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి అనుభవం. నేను క్రీస్తు రక్తంతో కడగబడ్డాను, మీకు పాపము నా యందు నివసించదు అనేటువంటి విషయం మనం నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, పౌలు గారు అంటాడు ఈ మాట తిమోతి గలతీయులకు రాసిన పత్రికలో. ఆయన ఈ మాట అంటాడు 2వ అధ్యాయంలో 20వ వచనం నుండి మనం చదివినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. 21వ వచనం అంటాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. దేవుని కృపను నిరర్ధకం చేయొద్దు. దేవుని దయను మీరు తక్కువగా అంచనా వేయొద్దు. ఈనాడు క్రైస్తవులకు ఏది పాపమో ఎరిగున్నాం. పాపం అంటే ఏంటో తెలుసు. ఒక సహోదరుడు అంటాడు, బ్రదర్ చిన్న అబద్ధమే కదా, అబద్ధం ఆడటం పాపమని ఎంతమందికి తెలుసో, అబద్ధం అనేది పాపమని ఎంతమంది ఎరిగి ఉన్నారో. అయితే అబద్ధం ఆడకుండా బ్రతుకుతున్నటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు. పాపం అనేది దేవుడి నుంచి మనం దూరపరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఎరిగితే ఒక జాగ్రత్తగా ఈ లోకమందు మనము మెలగడానికి అవకాశం ఉంది. అంటే నేను పెద్ద పెద్ద పాపాల గురించి నేను మాట్లాడడం లేదు. మానవుని యొక్క హృదయంలో అనేకమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అబద్ధం అనేది చాలా చిన్నదిగా మనకు కనిపిస్తుంది. అయితే అబద్ధం ఎక్కడి నుంచి వచ్చిందో మనం ఎరుగున్నాం. అబద్ధం వలన మనం ఏం కోల్పోతామో మనం ఎరుగున్నాం. దీని గురించి మనం ఆలోచించలేనటువంటి వారమే. అది మన జీవితంలో అనేక సార్లు జరుగుతున్నటువంటి పాపం. పాపం ఎక్కడి నుంచి పుట్టిందో మనం ఎరుగున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఆ పాపం ఎక్కడి నుంచి పుట్టిందో, అది ఎలాగూ లోకంలో ప్రబలుతుందో మనకు తెలియజేయబడింది. 8వ అధ్యాయం 44వ వచనంలో అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడుచున్నప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధం ఎక్కడ పుట్టిందో, అబద్ధము ఎలాగూ మనుషుడు జరిగిస్తాడో తేటగా ఇక్కడ తెలియజేయబడింది. దురాశ వలన అబద్ధాలు పుడుతున్నాయి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అబద్ధమాడుతారు. వాస్తవంగా ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే చాలా సిగ్గుకరంగా
నాకనిపిస్తుంది. ప్రార్థన ఎవరు చేయాలి అంటే అబద్ధం ఆడనివాడు ప్రార్థన చేయాలి. లేదు అబద్ధాన్ని మాట్లాడకుండా బ్రతకాలి అని సాధన చేస్తున్న వారు ప్రార్థన చేయాలి. అలాంటి మనసు కలిగి మనం ప్రార్థన చేయాలి. అబద్ధం ఆడకుండా బ్రతకడం అసాధ్యం అనిపిస్తుంది లోకంలో. అయితే అబద్ధాన్ని తప్పించుకోవటానికి మనస్సు కలిగి దేవుని వేడుకుంటూ బ్రతకటానికి సిద్ధపడినటువంటి వారు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏం చెప్పాడంటే అబద్ధం అనేది అపవాది నుంచి పుట్టింది. అబద్ధం ఆడేవాడు అపవాది కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం ప్రార్థన? దినమంతా అబద్ధమాడిన మనిషి గదిలోకి వెళ్లి తలుపేసుకొని పరలోకమందున్న తండ్రి అంటే దేవుడు అంగీకరించడు. నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకో అంటాడు దేవుడు. అబద్ధమాడేవాడు ఎవరు కుమారుడు అంటే అపవాది కుమారుడు అని తెలియజేశాడు. అబద్ధానికి జనకుడు ఒకడున్నాడు. అబద్ధమాడేవాడు ఆ జనకునికి కుమారుడు. అబద్ధాన్ని పుట్టించిన వానికి కుమారుడు. తన స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడుతుంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో పాపం అనేది ఎంత చిన్నదో, మనకి చిన్నదిగా అనిపించే ఆ పాపం మనల్ని ఎంత దేవునికి దూరస్తులుగా నెట్టివేస్తుందో మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. లోకంలో బ్రతకటానికి అబద్ధం ఆడకుండా బ్రతకటం అనేది ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితి. దానివల్ల అనేకమైన శ్రమలు క్రైస్తవులకు కలుగుతాయి. అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. అనేకమైన హేళనలొస్తాయి. అపనిందలొస్తాయి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధపడి క్రైస్తవుడు భూమి మీద బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. క్రైస్తవ జీవితం అనేది ఒక సుఖమయమైనటువంటి జీవితం కాదు. ఒక లగ్జరీ లైఫ్ కాదు. అది శ్రమలతో కూడినటువంటి జీవిత విధానం. శ్రమ లేకుండా క్రైస్తవ జీవితం కొనసాగదు. కాబట్టి అది మనమందరం ఎరుగున్నాం. 3వ అధ్యాయం 12వ వచనంలో తిమోతి పత్రికలో ఆ మాట తెలియజేశాడు. క్రీస్తేస్తునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. 10 మంది అబద్ధికుల దగ్గరకు పోయి మనం నిజాన్ని మాట్లాడితే హేళన జరుగుద్ది. శ్రమ మొదలవుద్ది. ఎవరు మనల్ని అంగీకరించరు. 10 మంది అబద్ధమాడుతుంటే ఒక వ్యక్తి పోయి సత్యాన్ని మాట్లాడితే అక్కడ అంగీకరణ జరగదు. శ్రమ మొదలవుతుంది మనకి. అయిన క్రైస్తవుడు ఆ శ్రమకు తాళుకొని బ్రతికేటువంటి వాడు. కాబట్టి పాపం అనేది ఎంత చిన్నదిగా ఉందో మన క్రైస్తవ జీవితంలో దాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమే. అబద్ధమాడేవాళ్ళు ప్రార్థన చేయటానికి అంగీకారులు కారు. అది గ్రంథం చెప్పేసి తేల్చి చెప్పేసినటువంటి సందేశం. దాని నుంచి మనం తప్పించబడటానికి మన సాధన. మన జీవితంలో సాధన చేసి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా చేయలేకపోతే మనం దానికి లోబడినట్లయితే దేవుని నుంచి దూరస్థులమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అక్కడి నుంచి పరలోకానికి నిషేధింపబడిన వారమై ఉంటాం. ప్రకటన గ్రంథంలో ఒక మాటను చదువుదాం మనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకముల మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇక్కడ అబద్ధికులు అనేటువంటి వారు కూడా ఇక్కడ చేర్చబడి ఉన్నారు. ఎలాంటి వెసులుబాటు లేదు అందులో. అబద్ధం చిన్నదో పెద్దదో కొంతమంది సహోదరులు బ్రదర్ ఇది కూడా చిన్నదే కదా అబద్ధం. అబద్ధం చిన్నదో పెద్దదని గ్రంథం చెప్పలా. అబద్ధం ఆడేవారందరూ అని చెప్పేశాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందరు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందరు. పరలోకానికి నిషిద్ధం అబద్ధాన్ని మాట్లాడేటువంటి వారు. క్రైస్తవ జీవితంలో అబద్ధం అనేది ఎంత చిన్నది అనిపిస్తుందో, అయితే అబద్ధం మనల్ని ఎంత దేవునికి ఎడబాటు చేస్తుందో, దేవుని నుంచి మనల్ని ఎంత దూరంగా విసిరివేస్తుందో.
దేవుని స్వాస్యానికి పాత్రులుగా మనల్ని ఎలాగూ నెట్టివేస్తుందో మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకటి కడగబడ్డాం, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక బ్రతకండి అని దేవుడు నిర్ణయించాడు. బ్రతికే బాధ్యత క్రైస్తవులది. జాగ్రత్తగా బ్రతికితే దూరస్తులమై మృతమైపోతాం. నేను డ్రైవింగ్ చేస్తున్నాను. ట్రాఫిక్‌లో ఎళ్తున్నాను. నా ఇష్టానుసారంగా నేను డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్‌కి గురవుతా. గురయ్యి అక్కడ ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అలాగనే మన జీవితంలో పాపాన్ని మాటి మాటికి తాకుతూ మనం బ్రతుకుతుంటే మరణం వస్తుంది. అది ఆత్మ సంబంధమైన మరణం. అది బహు కఠినమైనటువంటిది. కాబట్టి పాపానికి దూరంగా మనుషులు బ్రతకడం మీకేం చేయాలో గ్రంథం నేర్పించాడు. ఆదామును చంపకుండా దేవుడు బయటికి నెట్టివేశాడు. మృతుడై ఆదాము 930 సంవత్సరాల కాలం భూమి మీద బ్రతికాడు. అలాగనే మనం కూడా బ్రతుకుతాం. దేవునితో చనిపోయి బ్రతకటం అనేది ఎంత కఠినమైందో మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తు యొక్క రక్తం యొక్క విలువను గుర్తించి మనం జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇందులో దేవుడు కరుణా సంపన్నుడు అని దేవుని గురించి మనకు తెలియదు. ఎందుకు ఆయన కరుణా సంపన్నుడు అంటే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఒక కార్యాన్ని జరిగించాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3 సంఘటనలు ఇక్కడ మనకు కనబడతాయి. ఒకటి మానవులు చేసినటువంటి సంఘటన. 2 ప్రభువైన క్రీస్తు చేసినటువంటి సంఘటన. 3 దేవుడు చేసినటువంటి సంఘటన. ఈ 3 విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. మానవులు ఏం చేశారు అంటే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఇది మానవుల యొక్క భాగం. మానవులు ఏం చేశారంటే అందరూ పాపం చేశారు. భేదం ఏమి లేదు. చేసి ఏం చేశారంటే దేవుడు అనుగ్రహించే మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇది మానవుల యొక్క భాగం. క్రీస్తు ప్రభు యొక్క భాగం ఏంటంటే 24వ వచనంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది ఆయన చేసిన పని. ఆయన చేసి నిలబడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే 25వ వచనంలో పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిములను ఉపేక్షించినందున మనం బ్రతికిపోయాం. ఉపేక్షించాడు మన పాపాలని. మన పాపాలను బట్టి మనం చంపలా. ఉపేక్షించాడు దేవుడు. అందుకు ఆయన కరుణా సంపన్నుడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఇది మానవుల యొక్క పని. పాపం చేయటం మానవుల యొక్క పని. దేవుడు అనాది సంకల్పంలో క్రీస్తును నియమించి ఆయన ద్వారా పాపానికి పరిష్కారాన్ని చూపించాడు. క్రీస్తు తనేం చేయాలో భూమి మీద దాన్ని నిర్వహించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మానవులను పాపం నుండి విమోచనము కలుగజేసి అది ఉచితముగా వారిని నీతిమంతులుగా తీర్చి ఆయన నిలిచాడు. ఆయన బాధ్యత అయిపోయింది. తండ్రి అయిన దేవుడు పూర్వమందు జరిగినటువంటి పాపాన్ని ఉపేక్షించాడు. ఓర్చుకున్నాడు. తన ఓరిములను ఓర్చుకొని ఉపేక్షించాడు. ఆయన తన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించాడు. చంపటానికి బలవంతుడైన దేవుడు మనుషులు పాపాన్ని బట్టి చంపకుండా తన ఓరిమూలన ఉపేక్షించి విడిచిపెట్టేశాడు. క్రీస్తునందు పాపాన్ని పరిహరించేటువంటి ఏర్పాటు చేశాడు. అది దేవుని యొక్క భాగం. ఇప్పుడు క్రైస్తవుల యొక్క బాధ్యత ఏంటి? దేవుడు ఏం చేశాడో, ప్రభువైన క్రీస్తు ఏం చేశాడో మనం ఎరుగుం. అయితే మన బాధ్యతగా మిగిలినటువంటి జీవితంలో మన బాధ్యతను మనం ఎరిగి, ఇది నా బాధ్యత, నా జీవితం. నా జీవితాన్ని భద్రపరచాలి. అది చెడుకు పోకుండా భద్రపరచాలి. ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతటి జాగ్రత్తను మనం అవలంబిస్తామో, లేకపోతే ఏదైనా జబ్బు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము. ప్రాణం పోకుండా ఎలాగో మనం కాచుకొని ఉంటాము. అలాగున ఆత్మ సంబంధంగా మరణం రాకుండా నేనేం చేయాలో గ్రంథం నాకు నేర్పిస్తుంది కనుక, ఆ ఉద్దేశాలను నేను ఎరిగి పాపాన్ని అంటుకోకుండా ఎలాగ బ్రతకాలో నేర్చుకోవాలి.
ఆ పాపాన్ని అంటుకోకుండా బ్రతకడానికి దేవుడు అనేకమైన సాధనాలను మనకు అనుగ్రహించాడు. ఆ సాధనాలను వినియోగించి మనం భద్రపడడానికి ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం. అవి అదృశ్యమైనటువంటి సాధనాలు, దేవుడు అనుగ్రహించినటువంటివి. ఆ సాధనాలను వినియోగించి పాపం నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని అపోస్తుల బోధలో దేవుడు దాచిపెట్టాడు. పాపం చేయొద్దు అంటే మాట. పాపం చేయకుండా ఎలా బ్రతకాలో నేర్పించేటువంటిది క్రైస్తవ క్రొత్త నిబంధన చట్టం. అందులో రాసిపెట్టాడు. ఈ అపోస్తుల బోధలో పాపం చేయకుండా ఎలా బ్రతకొచ్చో మనుషుడు అది తేటగా తెలియజేయబడింది. అదృశ్యమైన ఆయుధాలను దేవుడు అనుగ్రహించాడు. వాటి ద్వారా పాపాన్ని జయించడానికి అవకాశం ఇచ్చాడు. ప్రభువైన క్రీస్తు ఎలాగూ జయించాడో అలాగున్న మనుషులు జయించి బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి మనం పాపాన్ని నుంచి తప్పించుకొని బ్రతకటం ఎలాగో జాగ్రత్తగా మనం చూడవలసిన వారం. ఇందాక నేను విడిచిపెట్టినటువంటి ఒక రిఫరెన్స్ మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఆదామును గురించి. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రాణం తీగ తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండాన్నట్లు దేవుడు సాధనములను కల్పించి ఉన్నాడు. 14వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. మనమందరము చనిపోవదుము గదా, నేలను ఉలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వలె ఉన్నాము. మనందరము చనిపోవదుము గదా, నేలను ఒలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వలె ఉన్నాము. నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండుటకు సాధనములను కల్పించి ఉన్నాడు. కాబట్టి దేవుడు సాధనములు కల్పించాడు. తిరిగి మనుషుడు రావాలని ఆయన కోరుకున్నాడు. ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండాన్నట్లు దేవుడు సాధనములను కల్పించి ఉన్నాడు. కాబట్టి ఈనాడు క్రైస్తవులు చనిపోకుండా బ్రతకడానికి సాధనములున్నాయి. ఒకనాడు చనిపోయి నిలిచాం. దేవుడు తన ఓరి మూలన మన పాపాలను ఓర్చుకున్నాడు. క్రీస్తు ప్రభువు తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క క్రమాన్ని అనుసరించి మన అపరాధములను భరించి మనం బ్రతికించడం జరిగింది. అయితే బ్రతికినటువంటి మనం చనిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. పాపానికి అంటకుండా బ్రతకటం ఎలాగో మనము జాగ్రత్త వహించి బ్రతకవలసినటువంటి వారమే. అలాగ బ్రతికేటువంటి వారికి స్వాస్థ్యం ఉందని, అలాగ జీవించున్నటువంటి వారికి మేలును వారు అనుభవించబోతారని, వారు నిత్యము దేవునితో సంతోషించేటువంటి వారని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించేటువంటి వారని మనకు తెలియజేయబడతా ఉంది. కాబట్టి మనం నిత్యము బ్రతికి ఉండటం ఎలాగో మనం జాగ్రత్తగా బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. ఇవ్వబడినటువంటి సమయం అయిపోయింది. సమయమందు అందరం బ్రతికించబడ్డాం క్రీస్తునందు. ఇక బాప్తిస్మం అనంతరం జరిగేటువంటి పాపాల విషయంలో ఒక జాగ్రత్తను వహించి ప్రతి విషయంలో ప్రతి అడుగు జాగ్రత్తతో వేసి బ్రతకవలసినటువంటి వారమై. కాబట్టి కొద్ది విషయాలను మనం ఈ సమయమందు మనము ఆలోచన చేసాం. దేవుని చిత్తమైతే మరొకసారి ఒకవేళ అవకాశం గనక ఇచ్చినట్టయితే మనము పాపం చేయకుండా తప్పించుకోవడానికి